ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనకి ఇంకొక వండర్ఫుల్ కాన్సెప్ట్, దట్ ఈస్ వ్యూస్. వ్యూస్. ఓకే. సో మనకి ఇక్కడ డేటాబేస్ లో కూడా మనకి వ్యూ కాన్సెప్ట్ ఉంది. టేబుల్స్, వ్యూస్. ఓకే. స్టోరీ పేజెస్, ఫంక్షన్స్. మనం టేబుల్స్ గురించి చెప్పుకున్నాం ఇప్పటి వరకు. టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, టేబుల్ ఎలా మోడిఫై చేయాలి, టేబుల్ కన్స్టెంట్స్ ఏంటి అని చెప్పుకున్నాం. టేబుల్స్ లో కూడా మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. కాలమ్స్, ఇండెక్సెస్ అండ్ ఫారెన్ కీస్, ట్రిగ్గర్స్. మన ఫారెన్ కీస్, ట్రిగ్గర్స్ గురించి చెప్పుకున్నాం. ఇండెక్సెస్ అనేది చెప్తాను మీకు. ఓకే. నో, అట్లా యూజ్ చేయడానికి లేదు. యూనియన్ అనేది డిఫరెంట్ రిజల్ట్ సెట్ ని కంబైన్ చేయడానికి యూనియన్ వాడతారు. గ్రూప్ బై ఇస్ డిఫరెంట్, గ్రూప్ బై ఇస్ డిఫరెంట్, యూనియన్ ఇస్ డిఫరెంట్. యూనియన్ డిఫరెంట్ మనకి వేరే వేరే రిజల్ట్ సెట్ ని జాయిన్ చేయడానికి, టూ రిజల్ట్ సెట్స్ ని, ఓకే, రెండు అవుట్పుట్లని లేదా రెండు క్వరీస్ నుంచి వచ్చే అవుట్పుట్ ని జాయిన్ చేయడానికి యూనియన్ వాడతారు. దానికి దీనికి సంబంధం లేదు. ఓకే. ఓకే స్టూడెంట్స్, అంటే మనం టేబుల్స్ గురించి చెప్పుకున్నాం, కానీ ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. వ్యూస్ ఉన్నాయి, ప్రొసీజర్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ లో మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ చెప్పుకున్నాం ఇప్పుడు వరకు. ఏం ఫంక్షన్స్? బిల్ట్ ఇన్ ఫంక్షన్ చెప్పుకున్నాం. బట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఇంకా వాటి గురించి చెప్పుకోవాలి మనం. ఓకే. ఇంకా వండర్ఫుల్ కాన్సెప్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి మనకి. అన్నిటి గురించి చెప్పుకుందాం. చెప్పుకునే ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్, ఓకే, చాలా బాగా యూజ్ అయ్యే కాన్సెప్ట్, వ్యూస్. ఓకే. ఇన్ SQL, a view is a virtual table based on the result set of an SQL statement. ఇది వర్చువల్ టేబుల్స్ అని కూడా అంటాం. టేబుల్స్ కాదు, అంటే డేటా అనేది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది, వ్యూస్ లో స్టోర్ అవుతుంది. వ్యూ ఓన్లీ అవుట్పుట్ జనరేట్ చేస్తుంది, మనకి కావాల్సిన విధంగా అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. దాని నుంచి కూడా మనం ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో డేటాని ఫిల్టర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అంటే క్వరీస్ ని సింప్లిఫై చేయడానికి కూడా ఉపయోగపడుతుంది వ్యూస్. సో వ్యూస్ కెన్ రిప్రజెంట్ ఏ సబ్సెట్ ఆఫ్ ద డేటా contained in a table. Consequently, a view can limit the degree of exposure of the underlying tables to the outer world. A given user may have permission to query the view while denied access to the rest of the base table. అంటే ఇది టేబుల్ కి ఒక మాస్క్ లాగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. వ్యూని టేబుల్ కి ఒక మాస్క్ లాగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఒరిజినల్ టేబుల్ కాలమ్స్ ని హైడ్ చేస్తూ కూడా మనం ఒక వర్చువల్ టేబుల్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. యూ కెన్ జాయిన్ అండ్ సింప్లిఫై మల్టిపుల్ టేబుల్స్ ఇంటూ ఏ సింగిల్ వర్చువల్ టేబుల్. ఇది మనకి చాలా సింప్లిఫై చేస్తుంది వర్క్ ని. ఐ మీన్ మల్టిపుల్ టేబుల్స్ ని జాయిన్ చేస్తాం కదా, ఆ క్వరీస్ ని చాలా సింప్లిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. అది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటో మీకు నేను చెప్తాను. ఓకే. సో వ్యూస్ can act as aggregate tables where the database engine aggregate data, sum, average, etc. and presents the calculated results as part of the data. Okay. ఈ క్యాలిక్యులేషన్ చేసిన రిజల్ట్ సెట్స్ ని జనరేట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వ్యూస్ కెన్ హైడ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్, ఏ వ్యూ would appear as cell 2000 or cell 2001 transparently, okay, partitioning the actual underlying tables. Views take very little space to store. The database contains only the define a view, not a copy of all the data that is present. Depending on the SQL engine used, views can provide extra security. మన డేటాకి వ్యూస్ ఇంకా ఎక్స్ట్రా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో వ్యూస్ ఎలా క్రియేట్ చేస్తాం అని చూద్దాం. ఇక్కడ మనకి కస్టమర్స్, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ అంటే చూడండి ఎలా ఉన్నారు. కస్టమర్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయా? లేవు, పిన్ కోడ్ వరకే ఉంది. దేర్ ఈజ్ రిమైనింగ్ అడ్రస్ టేబుల్లో ఉంది. ఎక్కడుంది? అడ్రస్ టేబుల్లో ఉంది. ఇక్కడ చూడండి,
ఇక్కడ మనం కస్టమర్స్ టేబుల్ చూస్తున్నాం. ఇదంతా కస్టమర్స్ టేబుల్ ఇంక్లూడింగ్ అడ్రస్. బాగుంది కదా? ఇక్కడ మనకి ఇవన్నీ వద్దనుకుంటే, ఇలా వద్దు అనుకుంటే మనం ఇంకో పని కూడా చేయొచ్చు. సెలెక్ట్ ఆల్ ఇలా కాకుండా కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్ అండ్ జెండర్, ఫోన్, డేట్ ఆఫ్ బర్త్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్, ఈమెయిల్, ఇంకా హౌస్ నంబర్, ఇంకా స్ట్రీట్, సరే స్టేట్, స్ట్రీట్ తర్వాత విలేజ్ ఇద్దాం, విలేజ్, ఇంకా సిటీ, స్టేట్, కంట్రీ, పిన్. ఈ పిన్ దగ్గర ప్రాబ్లం వస్తుంది, అందుకే మనం చేయాలంటే దానికి అలియాస్ పెట్టుకోవాలి. C.pin అది టేబుల్ నేమ్ పెట్టాలి. టేబుల్ నేమ్ C.pin అంటే కస్టమర్స్ టేబుల్ ని పిన్. ఇప్పుడు చూడండి మనకి సింపుల్ గా ఇలా వచ్చేసింది. అంటే కస్టమర్స్ డీటెయిల్స్ కావాలి అంటే ఇంత పెద్ద క్వరీ రాయాలి మనం, నీట్ గా రావాలి అంటే. పిన్ కోడ్ లాస్ట్ పంపించేసా, ఇదంతా కస్టమర్ డీటెయిల్స్. బట్ ఇది దీని మీద ఇంకా క్వరీస్ రాయాలి అంటే చాలా కష్టం. దీని మీద ఇంకా క్వరీస్ రాయాలి అంటే చాలా కష్టం. మనకి ఈ క్వరీని అంతా యూజ్ చేయాలి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీంతో సింపుల్ గా వ్యూ క్రియేట్ చేసుకోవచ్చు. మనం వ్యూ క్రియేట్ చేసుకోవచ్చు. వ్యూస్ క్రియేట్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. మనం దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి క్రియేట్ వ్యూ, వ్యూ నేమ్ ఏం పెడదాం? కస్టమర్ డీటెయిల్స్. ఓకే, కస్టమర్ డీటెయిల్స్ as follows. Create view customer details as follows. Create view ఎందుకు ఎర్రర్ వస్తుంది ఇక్కడ? యా, కోర్స్ లో పెట్టాలని ఎర్రర్ వస్తుందా? ఓకే, కస్టమర్ డీటెయిల్స్ అండర్ స్కోర్ పెట్టాను ఇక్కడ, కస్టమర్ డీటెయిల్స్ అని. ఓకే, సో క్రియేట్ వ్యూ కస్టమర్ డీటెయిల్స్ యాజ్ అని చెప్పి ఈ క్వరీని, సెలెక్ట్ క్వరీని రాశాను. ఈ సెలెక్ట్ క్వరీ ఏదైతే ఉందో దాంతో ఒక వ్యూ క్రియేట్ అయిపోతుంది అనమాట. వ్యూ నేమ్ కస్టమర్ డీటెయిల్స్. ఓకే, వ్యూ నేమ్ కస్టమర్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ అడ్రస్ ఉంది దీంట్లో. దీన్ని రన్ చేస్తున్నాను. వండర్ఫుల్ గా మనకి వ్యూ క్రియేట్ అయింది. ఇక్కడ వ్యూ క్రియేట్ అవుతుంది. చూడండి, టేబుల్స్ కాకుండా ఫస్ట్ టైం మనకు ఒక వ్యూ క్రియేట్ అయింది. రిఫ్రెష్, యా వ్యూస్ వచ్చింది. చూడండి, కస్టమర్ డీటెయిల్స్ అంటే వర్చువల్ టేబుల్ అనమాట ఇది. చూసారా, ఇది ఒక వర్చువల్ టేబుల్. దీని డేటా చూద్దామా? టేబుల్ లాగా, యా టేబుల్ లాగా డేటా వచ్చేసింది. చూడండి, ఇక నీకు కస్టమర్ డీటెయిల్స్ కావాలి అంటే నువ్వు ఇంకా జాయిన్ చేసి కొరీ అవసరం లేదు నీకు. నేను దీన్ని క్లోజ్ చేస్తున్నా. సేవ్, న్యూ ఫోల్డర్, వ్యూస్. ఈ ఓన్లీ ఎస్క్యూఎల్ నేను స్టోర్ చేస్తాను. ఎస్క్యూఎల్ లేకపోయినా ఏం కాదు మనకి. ఇప్పుడు ఎస్క్యూఎల్ ఉంటే ఎప్పుడైనా ఫ్యూచర్ లో మార్పు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎస్క్యూఎల్స్ నేను స్టోర్ చేస్తాను అంతే. ఎస్, ఇది కూడా ఇది ఉంది, ఇది కూడా మనకు అవసరం లేదు. సేవ్ యూనియన్, ఇది
మీరు చూస్తే నా కస్టమర్ డీటెయిల్స్, కస్టమర్స్ అవసరం లేదు నాకు, ఇంకా నాకు కస్టమర్ డీటెయిల్స్ ఉన్నాయి నాకు. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ కస్టమర్ డీటెయిల్స్. చూసారా, ఇక్కడ వ్యూ కస్టమర్ డీటెయిల్స్ ఉంది, నాకు కస్టమర్స్ అవసరం లేదు. ఇక కస్టమర్ డీటెయిల్స్ తో వర్క్ చేస్తాను. దాని బెనిఫిట్ ఏంటి మనకి అంటే అన్ని డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సో నాకు పలానా సిటీ వాళ్ళు కావాలంటే ఈజీగా రాసుకోవచ్చు. చూడండి, వేర్ క్లాజ్, వేర్, ఓకే, సిటీ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్. సింపుల్, వచ్చేసింది హైదరాబాద్ నుంచి కస్టమర్స్. అదే నాకు కస్టమర్స్ నుంచి ఈ విధంగా వస్తున్న డేటా, కస్టమర్స్ టేబుల్ నుంచి తీసుకోవాలి అంటే జాయిన్ క్వరీ రాయాలి. కస్టమర్స్ ని అడ్రస్ తో జాయిన్ చేసి అప్పుడు వేర్ క్లాస్ సిటీ అంటే నాకు డేటా వస్తుంది. ప్లీజ్ రెస్పాండ్, అవునా కదా స్టూడెంట్స్? ప్లీజ్ రెస్పాండ్. హలో, మనకి ఈ డేటా కస్టమర్స్ నుంచి వస్తుందా ఈ విధంగా సింపుల్ గా? తీసుకోలేం కదా. కస్టమర్స్ నుంచి అడిగితే ఏమంటది? సిటీ లేదంటారు. మనం అప్పుడు ఏం చేయాలి? దాన్ని అడ్రస్ టేబుల్ తో జాయిన్ చేసుకొని చేయాలి. ఇప్పుడు ఇది వ్యూ, ఇది వ్యూస్ నుంచి చాలా ఈజీగా మనము ఆ డేటా నేర్చుకోవచ్చు. అర్థమవుతుందా? నా వాయిస్ వినపడుతుందా స్టూడెంట్స్? హలో, ఇక్కడ ఈ కస్టమర్ డీటెయిల్స్ అనేది టేబుల్ కాదు, ఇది వ్యూ. ఇది వ్యూ అంటే వర్చువల్ టేబుల్ అన్నమాట. వర్చువల్ టేబుల్ అంటే మనం ఈ వ్యూని ఈ విధంగా సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఏ క్వరీ రన్ అవుతుందో తెలుసా? వ్యూ క్వరీ అంటే తెలుసా? ఇంతకుముందు మనం రాసాం కదా. చూడండి, వ్యూస్ లోకి వెళ్ళి వ్యూ క్వరీ అంటే చూడండి, వ్యూ సెట్టింగ్స్కి వెళ్ళి చూడండి, ఇదనమాట వ్యూ క్వరీ. క్రియేట్ వ్యూ, ఓకే, ఇట్లా ఉంది. ఇక్కడ మనకి సెలెక్ట్ ఆల్ డీటెయిల్స్ ఫ్రమ్ కస్టమర్స్, జాయిన్ విత్ అడ్రస్ టేబుల్. అడ్రస్ టేబుల్ తో జాయిన్ చేసిన కొరి ఇది రన్ అవుతుంది. కొర్రీ ఇది టేబుల్ కాదు, వ్యూస్ అనేవి టేబుల్స్ కాదు. వ్యూ క్లిక్ చేస్తే టేబుల్ డేటా డిస్ప్లే అవ్వచ్చు, కానీ ఈ డేటా ఈ టేబుల్లో లేదు. ఈ డేటా ఏ టేబుల్లో ఉంది? ఎక్కడుంది డేటా? టేబుల్స్ లో స్టోర్ అయి ఉంది. అది కూడా కస్టమర్స్ అండ్ అడ్రస్ టేబుల్లో ఉన్న డేటాని ఈ విధంగా మనం యాక్సెస్ చేస్తున్నాం. బట్ వ్యూ ఎందుకు క్రియేట్ చేసామంటే వాటిని ఆ మల్టిపుల్ జాయిన్డ్ టేబుల్స్ ని ఈజీగా మెయింటైన్ చేయడానికి, క్వరీస్ ని ఫర్దర్ గా సింపుల్ గా రాయటానికి, క్వరీస్ ని ఫర్దర్ గా సింపుల్ గా రాయటానికి. ఇప్పుడు నాకు ఒక క్వరీ కావాలి. ఏంటంటే నాకు కావాల్సిన సిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీలో ఎంతమంది కస్టమర్స్ ఆర్డర్ చేశారు కావాలి. హైదరాబాద్ సిటీలో ఎంతమంది కస్టమర్స్ ఆర్డర్ చేశారు కావాలి. కావాలంటే ఆ క్వరీ రాయాలి అంటే మనం చూడండి, ఆ క్వరీ మనము సపరేట్గా రాద్దాం. ఆ క్వరీని రాద్దాం. ఏం క్వరీ అన్నాను? హైదరాబాద్. మామూలుగా అయితే ఈ వ్యూ లేకపోతే చూడండి ఎంత కష్టమో. ఈ వ్యూ లేకపోతే ఎంత కష్టం అవుతుందో చూడండి. హైదరాబాద్ సిటీలో కస్టమర్స్ ఆర్డర్ చేసిన కస్టమర్స్ కావాలి. హైదరాబాద్ నుంచి ఆర్డర్ చేసిన కస్టమర్స్, హైదరాబాద్ కస్టమర్స్ లో కూడా ఆర్డర్ చేసిన వాళ్ళు మాత్రమే. ఫస్ట్ మనం ఇక్కడ అసలు ఆర్డర్ చేసిన వాళ్ళు కావాలి అంటే మనకు ఆల్రెడీ క్వరీ ఉంది.
ఉంది, మనం మళ్ళీ రాద్దాం స్పెషల్ గా. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ customers as C join ఏ జాయిన్ పెట్టాలి, ఆర్డర్ చేసిన వాళ్ళు కావాలి కదా మనకి, ఆర్డర్ చేసిన వాళ్ళు కావాలి. రెండు రకాల రైట్ జాయిన్ తీసుకోవచ్చు, లెఫ్ట్ జాయిన్ తీసుకోవచ్చు. నేను రైట్ జాయిన్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ కస్టమర్స్ ఇక్కడ వచ్చింది కదా మనకి, కస్టమర్స్ రైట్ జాయిన్ అంటే దిస్ లెఫ్ట్ టేబుల్. ఓకే, రైట్ జాయిన్ దీంతో ఆర్డర్స్ తోటి దీనికి అలియాస్ ఓ ఇస్తున్నాను. యూజింగ్ వద్దులే, ఆన్. ఓకే, మనం యూజింగ్ కూడా పెట్టుకోవచ్చు తెలుసా. యూజింగ్ గురించి కూడా మీకు ఇంతకుముందు నేను పరిచయం చేశాను మీకు. యూజింగ్ ఆర్డర్ ఐడి, ఆర్డర్ ఐడినా నో, కస్టమర్ ఐడి. కస్టమర్ ఐడి. సో దీన్ని బ్రాకెట్ లో పెట్టేస్తే యూజింగ్ కస్టమర్ ఐడి. సో వీళ్ళు ఆర్డర్ చేశారు అంటే ఇది ఆర్డర్స్. బట్ నాకు హైదరాబాద్ వాళ్ళు కావాలి, నాకు హైదరాబాద్ వాళ్ళు కావాలి అంటే ఇక్కడ తెలియదు మనకి, సిటీ హైదరాబాద్ అనేది తెలియదు మనకి. అప్పుడేం చేయాలి, ఇక్కడ కస్టమర్స్ ని ఫస్ట్ అడ్రస్ తో జాయిన్ చేయాలి. అడ్రస్ తోటి ఇక్కడ చూడండి, ఫ్రమ్ అడ్రస్ ఏ ఇన్నర్ జాయిన్. ఇన్నర్ అంటే రెండు మ్యాచ్ అనేవి. ఇన్నర్ జాయిన్ కస్టమర్ సి, కస్టమర్స్ సి యూజింగ్, ఆ యూజింగ్ పక్కన పెట్టేద్దాం లేకపోతే, యూజింగ్ పిన్. ఓకే, రైట్ జాయిన్ యూజింగ్ కస్టమర్ ఐడి. ఓకే గుడ్. అడ్రస్ టేబుల్ కూడా మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ వేర్ సిటీ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్. అంటే ఇక్కడ మనకి రిజల్ట్ సెట్ లో సిటీ కూడా వచ్చింది కదా, కస్టమర్స్ సిటీ కూడా వచ్చింది కదా, అందుకని చెప్పేసి నేను ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్ని సిటీ కూడా ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి, ఫిల్టర్ చేస్తే సిటీలో ఆ సిటీ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. ఎస్, హైదరాబాద్ సిటీలో ఆర్డర్ చేసిన కస్టమర్స్ ఎవరు, రాము, రాణి, చరణ్ ఇలా వచ్చేసారు. వీళ్ళందరూ అవసరం లేదు మనకి అనుకుంటే కస్టమర్ నేమ్ కమా సిటీ, ఈ రెండు హైదరాబాద్ కస్టమర్స్ ఇద్దరు. సో మనకి ఇది కావాలనుకుంటే డిస్టింక్ట్ కీవర్డ్, డిస్టింక్ట్, యా ఇలా వచ్చేసారు. బట్ దీనికి మనం ఎంత రాసాం కదా, ఇలా కాకుండా ఈ అడ్రస్ టేబుల్ ఈ జాయిన్ ఒకటి తగ్గించుకోవచ్చు. ఇప్పుడు తెలుసా ఎలాగంటే, ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఈ అడ్రస్ ఏం అవసరం లేకుండా ఇక్కడ వ్యూని వాడుకోవచ్చు. తెలుసా, వ్యూ వాడుకోవచ్చు. ఫ్రమ్ కస్టమర్స్, ఫ్రమ్ కస్టమర్స్ కాకుండా కస్టమర్ డీటెయిల్స్, కస్టమర్ డీటెయిల్స్ అనేది వ్యూ. సెలెక్ట్ డిస్టింక్ట్ కస్టమర్ నేమ్ సిటీ ఫ్రమ్ కస్టమర్ డీటెయిల్స్ సి, ఇక్కడ సిడి అని పెట్టుకోవచ్చు. సిడి కస్టమర్ డీటెయిల్స్ ఉంది కాబట్టి మనకేం అవసరం లేదు, యూజింగ్ వాడాం కాబట్టి ఇది కూడా మనకు పెద్దగా అవసరం లేదు. అయినా సరే
ఈ అలియాస్ కూడా అవసరం లేదు మనకి, ఇక్కడ యూజింగ్ వాడాం కదా, అవసరం లేదు. ఈ ఆర్డర్ ఐటమ్స్ లో ఇది కూడా అవసరం లేదు. ఓకే, చూసారా, సేమ్ అవుట్పుట్. ఇప్పుడు కస్టమర్స్ ని యూజ్ చేసుకోవడం కంటే కస్టమర్ డీటెయిల్స్ ని యూజ్ చేయడం బెటర్ అనమాట. ఎందుకంటే మనకి క్వరీ సింపుల్ అవుతుంది, జాయిన్స్ ఇవన్నీ తప్పించుకోవచ్చు. దీనికి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అసలు మనం ఇక్కడ ఈ విధంగా ఒక వ్యూనే క్రియేట్ చేయొచ్చు. ఆర్డర్ కస్టమర్స్ తో ఒక వ్యూనే క్రియేట్ చేసి, తెలుసా, ఈ డీటెయిల్స్ తో మనం ఇది వేర్ తీసామనుకోండి, అన్ని సిటీస్ నుంచి వస్తారు కదా, అన్ని సిటీస్ నుంచి మనకి ఆర్డర్ కస్టమర్స్ కావాలనుకోండి, ఆర్డర్ కస్టమర్స్ ఆర్డర్ చేసిన వాళ్ళు మాత్రమే. ఓకే, ఇక్కడ మనం డిస్టింక్టివ్ ఓకే ఉండనివ్వండి, కస్టమర్ ఐడి, కమా కస్టమర్ నేమ్, కమాస్, ఇక మిగతా డీటెయిల్స్ అన్ని ఆర్డర్ చేసిన కస్టమర్స్ అనమాట, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం. కస్టమర్ నేమ్ పక్కన ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఏమేమి ఉంటాయి, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్, ఈమెయిల్, సిటీ, స్టేట్, కంట్రీ, అండ్ పిన్. ఇలా ఒకసారి అన్నీ చూద్దాం. ఎస్, వీళ్ళంతా ఆర్డర్ చేసిన కస్టమర్స్ వేరే వేరే సిటీస్ నుంచి కూడా ఉన్నారు, దీంతో ఒక వ్యూ క్రియేట్ చేసుకుంటే అయిపోతుంది కదా, వీళ్ళంతా ఆర్డర్డ్ అని చెప్పేసి. సింపుల్, చూడండి, క్రియేట్ వ్యూ, వ్యూ నేమ్ ఆర్డర్డ్ కస్టమర్స్, యాజ్ ఫాలోస్. ఒక వ్యూ క్రియేట్ అయిపోతుంది, అయిపోయిందంతే. ఫినిష్. దగ్గర చూద్దాం, వ్యూ చూసారా, ఆర్డర్ కస్టమర్స్ వీళ్ళంతా ఆర్డర్ చేసిన వాళ్ళు. ఇక వీళ్ళ నుంచి మనకు కావాల్సిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే, ఏ సిటీ నుంచి కావాలి ఏంటి అనేది మనకి ఇదంతా అవసరం లేదు కదా, సింపుల్ చేయొచ్చు. ఏంటి, సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఆర్డర్డ్ కస్టమర్స్ వేర్ సిటీ is equal to హైదరాబాద్. చూడండి ఎంత సింపుల్ అయిపోయిందో కొరీ, మనం అడిగిన కొరీ. ఓకే, వ్యూస్ వల్ల చూడండి ఎంత మనకి ఉపయోగమైందో. అదే ఇక్కడైతే చూడండి, ఇదంతా ఇలా చేస్తే ఇక్కడ సిటీ ఈజ్ ఈక్వల్ హైదరాబాద్ అంటే, ఒక నిమిషం దీన్ని కామెంట్ చేద్దాం, ఇలా వస్తుంది. అంటే ఇదంతా రాస్తే గానీ మనకి ఈ విధంగా రాలేదు కొరీ, ఆ రిజల్ట్ సెట్. బట్ ఇదే మనం ఆ వ్యూ క్రియేట్ చేసుకుని ఉండటం వలన మనకి ఇక్కడ చూడండి, సింపుల్ గా సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఆర్డర్ కస్టమర్స్ అన్నాం, ఏ సిటీ ఈజ్ ఈక్వల్ హైదరాబాద్ అన్నాం, అయిపోయింది, సింపుల్. మనకి ఇక్కడ ఇంకా కావాలి అనుకుంటే
ఓకే, దీంట్లో ఏ కస్టమర్ ఎన్ని ఆర్డర్ చేశాడు కావాలనుకుంటే నంబర్ ఆఫ్ ఆర్డర్స్, ఇక్కడ దీంట్లో మీకు ఇంకొక కాలం అన్నమాట, ఎన్ని ఆర్డర్స్ చేశాడు కావాలి అంతే. ఓకే, సో ఇక్కడ ఆర్డర్ ఐడి ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది కదా. ఏంటది, ఇక్కడ యాడ్ చేద్దాం, పక్కన కనబట్టలేదు. కౌంట్ ఆఫ్ ఆర్డర్ ఐడి, బట్ ఇలా చేసినప్పుడు మీకు ఏం చెప్పాను నేను, ఆర్డర్ ఐడి యాజ్ నంబర్ ఆఫ్ ఆర్డర్స్, నంబర్ ఆఫ్ ఆర్డర్స్. సరే పెట్టాము, నేను చెప్పాను మీకు గ్రూప్ బై యూజ్ చేయాలని చెప్పాను. నేను చెప్పాను గ్రూప్ బై యూజ్ చేయాలి. చూడండి ఇక్కడ చూడండి, సరిగా రాదు మనకి, ఇక్కడ యూజింగ్ పెట్టకుండా. ఓకే, ఉండలేని ప్రాబ్లం లేదు. ఒకటే వచ్చింది, నంబర్ ఆఫ్ ఆర్డర్స్ 18 వచ్చింది, కరెక్ట్ రాదని చెప్పాను మీకు. ఇప్పుడు గ్రూప్ బై పెట్టాలి. గ్రూప్ బై ఏంటి, కస్టమర్ ఐడి పెట్టచ్చు, కస్టమర్ ఐడి లేదా కస్టమర్ నేమ్, ఈ రెండు ఏదేం పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ రాము 2 ఆర్డర్ చేశాడు, 2 ఆర్డర్ చేశాడు రాము. అండ్ ఆర్డర్ వాల్యూ కావాలనుకోండి, ఆర్డర్ వాల్యూ కావాలనుకోండి, ఇప్పుడు ఆర్డర్ ఐడి ఓకే, ఆర్డర్ వాల్యూ కావాలి, అప్పుడేం చేయాలి. సో నంబర్ ఆఫ్ ఆర్డర్స్ 2 చేశాడు, టోటల్ ఆర్డర్ వాల్యూ ఎంత అనేది కూడా కావాలి. క్వశ్చన్ చదువుతుందా, మనకి ఆర్డర్ వాల్యూ కావాలి అంటే అసలు ఇక్కడ కుదరదు కదా, అందుకని ఇక్కడ గ్రూప్ బై తీసేసాయి, ప్రజెంట్ గ్రూప్ బై తీసేసాయి, ప్రజెంట్ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇది కౌంట్ తీసేసాయి. ఓకే, ఆర్డర్ ఐడి వస్తుంది, ఆర్డర్ ఐడి. సో ఇప్పుడు మనకి రాము 2 ఆర్డర్ చేశాడు, ఆర్డర్ ఐడి 1, ఆర్డర్ ఐడి 19, ఆర్డర్ ఐడి 21. బట్ ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశాడు, ఆర్డర్ వాల్యూ ఎంత, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే అసలు ఆర్డర్స్ టేబుల్లో నుంచి మనం ఆర్డర్ ఐడి తెచ్చుకున్నాం కదా. బట్ అతను ఏ ఆర్డర్లో ఎన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశారో కావాలి అంటే, ఎన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశాడంటే అది మనకి మళ్ళా వేరే టేబుల్లోకి వెళ్ళాలి. ఓకే, అది ఏ టేబుల్లోకి వెళ్ళాలి, మళ్ళీ మనము ఆర్డర్ ఐటమ్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇన్నర్ జాయిన్ పెడదాం. ఇక్కడ ఇన్నర్ జాయిన్, ఎందుకంటే మొత్తం మ్యాచ్ అవ్వాలి, రెండిట్లో మ్యాచ్ అవ్వాలి. ఆర్డర్ ఐటమ్స్, ఆర్డర్ ఐటమ్స్, యూజింగ్ ఆర్డర్ ఐడి. ఎందుకంటే నేను ఈ ఆర్డర్ ఐడితోనే అన్నిటిని జాయిన్ చేశాను, దీన్ని ఆర్డర్ ఐటమ్స్ ని. ఇప్పుడు నేను ఇక్కడ కామా ప్రొడక్ట్ ఐడి, తీసుకురావచ్చు. ఇప్పుడు రిజల్ట్ సెట్ చూడండి, ఇప్పుడు వచ్చిన రిజల్ట్ సెట్ లో
నాకు రాము 19 ఆర్డర్లో ఒకే ఐటెంని ఆర్డర్ చేశాడు. రాము 21 ఆర్డర్లో ఇంకొక కోట్నే మనకి ఆర్డర్ చేశాడు. ఇక్కడ ప్రసాద్ చూస్తే ప్రసాద్ 30 అనే ఆర్డర్లో 4 ఐటమ్స్ ఆర్డర్ చేశాడు. ప్రసాద్ అనే అతను 30 అనే ఆర్డర్లో 4 ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేశాడు తెలుసా. అదేవిధంగా ఇక్కడ చరణ్ కూడా 32 అనే ఆర్డర్లో 4 ఐటమ్స్ ని ఆర్డర్ చేశాడు. ఇందు 34 అనే ఆర్డర్లో 2 ఐటమ్స్ ని ఆర్డర్ చేసింది. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు ఆర్డర్ వాల్యూ కావాలి. అంటే ఆర్డర్ వాల్యూ కావాలంటే ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఎంతో చేయాలి. ఆ ప్రోడక్ట్ కాస్ట్ మనకి ఆర్డర్ ఐటమ్స్ లో లేదు. చూడండి, కావాలంటే ఆర్డర్ ఐటమ్స్ లో ఏమేమి డేటా మెయింటైన్ చేసాం మనం? ప్రోడక్ట్ ఐడి మెయింటైన్ చేసాం, దాని క్వాంటిటీ మెయింటైన్ చేసాం, స్టేటస్ మెయింటైన్ చేసాం. ఇవే ఉన్నాయి. అంతేకాని దాని కాస్ట్ ఇక్కడ లేదు. దాని కాస్ట్ ఎక్కడ ఉంది? ప్రొడక్ట్స్ టేబుల్లో ఉంది. ఎక్కడుంది? ప్రొడక్ట్స్ టేబుల్లో ఉంది. ఇక్కడ ఏ ఐటెం ఎంత కాస్ట్తో ఉంది, ఏ ఐటెం ఎంత కాస్ట్తో ఉంది. ఓకే, ఇప్పుడు మనం వాటిని యాక్సెస్ చేయాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఇంకొక టేబుల్ని జాయిన్ చేయాలి. అది ఏం జాయిన్? దట్ ఈస్ ఆల్సో ఇన్నర్ జాయిన్. మ్యాచ్ అయినవే కావాలి మనకి. ఇన్నర్ జాయిన్ దీంతో ప్రొడక్ట్స్ జాయిన్ చేయాలి యూజింగ్. ఓకే, యూజింగ్ ప్రొడక్ట్ ఐడి. ప్రొడక్ట్ ఐడితో జాయిన్ చేసుకోవాలి. రెండు అంటే ఆర్డర్ ఐటమ్స్ ప్రొడక్ట్స్ కి రిలేషన్షిప్ మనకి ప్రొడక్ట్ ఐడితో ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఇంకో కాలం తెచ్చుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ ఇంకో విషయం, ప్రొడక్ట్ ఐడి వచ్చింది కదా మనకి, ఆర్డర్ ఐడి వచ్చింది కదా, ఇక మనకి సంథింగ్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. దీన్ని రన్ చేస్తే ఎందుకంటే వాటికి టేబుల్ నేమ్స్ కూడా మెన్షన్ చేయాలి ఆ కాలమ్స్ ని యాక్సెస్ చేస్తున్నప్పుడు. ఒకసారి చూద్దాం, ఎర్రర్ వస్తే చూద్దాం. మనం యూజింగ్ అన్నాం కదా, ఎర్రర్ రాకపోవచ్చు. ఓకే, యూజింగ్ అన్నాం కాబట్టి ఎర్రర్ రాకపోవచ్చు. ఆన్ అయితే ఎర్రర్ వస్తుంది కంపల్సరీగా. అయినా ట్రై చేద్దాం. సో ఇక్కడ యూనిట్ ప్రైస్ కావాలి మనకి. యూనిట్ ప్రైస్ ఇప్పుడు చూడండి, దాంతోపాటు యూనిట్ ప్రైస్ కూడా వస్తుంది. ఎస్, ప్రోటైడ్ 1 దాని యూనిట్ ప్రైస్ 53 రూపీస్. అండ్ క్వాంటిటీ, ఆర్డర్ క్వాంటిటీ, ఐటమ్ ఎంత క్వాంటిటీ తీసుకున్నాం అనేది కావాలి కదా. అందుకని ఇక్కడ క్వాంటిటీ QTY క్వాంటిటీ కూడా మనకి కావాలి. ఆర్డర్ క్వాంటిటీ. ఎస్, ప్రోటైడ్ 1 10 క్వాంటిటీ ఆర్డర్ చేశాడు. ఓకే, రాము ఆర్డర్ ఐడి 19 లో ఒక్కొక్క యూనిట్ కాస్ట్ ఇది. ఓకే, దీని కాస్ట్ ఇది. అండ్ మనకి ఇక్కడ కావాల్సింది దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక సమ్ న్యూ కాలం కావాలి మనకి. అదేంటంటే ఈ ప్రోడక్ట్ క్వాంటిటీ ఉంది, యూనిట్ ప్రైస్ ఉంది. మనకి ఈ రెండు వద్దు వస్తుంది మనకి. ఓకే, ప్రజెంట్ ఉండేవండి, తర్వాత తీసేద్దాం. దీంతో అమౌంట్ కావాలి నాకు. ఏ అమౌంట్? ఈ ఆర్డర్ అమౌంట్ కావాలి. ఓకే, లేదా టోటల్ కావాలి. టోటల్ అంటే జస్ట్ ప్రైస్ అన్నాం, యూనిట్ ప్రైస్ కాకుండా జస్ట్ ప్రైస్ అన్నాం, లేకపోతే లేదా అమౌంట్ అన్నాం. ఇక్కడ నాకు ఒక అమౌంట్ అనేది కావాలి. అమౌంట్ అనే కాలం కావాలి. అమౌంట్ అనేది ఎలా వస్తుంది అంటే ఇక్కడ చూడండి, క్వాంటిటీ లేదా యూనిట్ ప్రైస్ ఇంటూ
quantity QTY as amount ఇప్పుడు చూడండి న్యూ కాలం అమౌంట్ వచ్చింది ఇక్కడ 10 కదా 530 వచ్చింది అంటే ప్రోడక్ట్ ఐడి 1 10 క్వాంటిటీ మనం కొన్నాం దాని యూనిట్ కాస్ట్ 53 రూపీస్ దాని అమౌంట్ 530 టోటల్ సో మనకి ఇక్కడ క్వాంటిటీ అండ్ యూనిట్ ప్రైస్ అవసరం లేదు మనకి క్వాంటిటీ అండ్ యూనిట్ ప్రైస్ అవసరం లేదు ప్రోడక్ట్ ఐడి 1 530 రూపీస్ అడిగితే డీటెయిల్స్ అడిగితే ఓకే అయితే ఉంటే ఉండేవండి ప్రాబ్లం లేదు అంటే ప్రాబ్లం లేదు అంటే మనకు ఒక చిన్న చిక్ వస్తుంది మనకి ఆర్డర్ వాల్యూ కావాలి ఇదంతా అవసరం లేదు ప్రోడక్ట్ ఐడి ఆర్డర్ వాల్యూ మనకు కావాల్సింది ఒక ఆర్డర్కి ఆర్డర్ వాల్యూ కావాలి సో మనకి ఇవన్నీ అవసరం లేదు నంబర్ ఆఫ్ క్వాంటిటీ మనం తగ్గించుకోవచ్చు ఇక మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇక మనం ఒకసారి డీటెయిల్స్ చూద్దాం వీళ్ళంతా ఆర్డర్ చేసిన వాళ్ళు వీళ్ళంతా ఒక రాము అనేవాడు ఓకే ఒక ఆర్డర్లో ఒకటే ఆర్డర్లో మనకి ఒక ఐటెంనే కొన్నాడు ఫస్ట్ ఐటెం 1 కొన్నాడు ఆ ఐటెం వచ్చేసి దాని కాస్ట్ 530 రూపీస్ సారీ 53 రూపీస్ మొత్తం 10 కొన్నాడు టోటల్ అమౌంట్ 530 ఇలా ఉంది బట్ దీంట్లో నాకు కావాల్సింది ఏంటంటే ఒక ఆర్డర్లో ఎన్ని ప్రోడక్ట్స్ కొన్నాడు ఇక్కడ ప్రోడక్ట్ కౌంట్ కావాలి నాకు ప్రొడక్ట్ కౌంట్ కావాలి దాని క్వాంటిటీ అవసరం లేదు ఓకే క్వాంటిటీ కావాలి అంటే ఇది కూడా కౌంట్ కావాలి సో యూనిట్ ప్రైస్ నాకు ఇక్కడ అవసరం లేదు సో యూనిట్ ప్రైస్ అవసరం లేదు నాకు కావాల్సింది ఏంటంటే కౌంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ కౌంట్ కాదు సమ్ ఆఫ్ కౌంట్ కూడా స్మాల్ లెటర్ పెడదాం లేదంటే ఫంక్షన్స్ కదా క్యాపిటల్ లెటర్లో పెడదాం మనకు కొంచెం నీట్గా ఉంటుంది సమ్ కూడా ఓకే ఈ రెండు కౌంట్ కావాలి నాకు గ్రూప్ బై ఆర్డర్ ఐడి వద్దు కస్టమర్ ఐడి కస్టమర్ వైజ్ కస్టమర్ ఐడి ప్రకారం నాకు రిజల్ట్ కావాలి అంటే కస్టమర్ నేమ్ కావాలి కస్టమర్ డీటెయిల్స్ కావాలి దాంట్లో ఎన్ని ఆర్డర్లు చేశాడు ఇక్కడ ఆర్డర్ ఐడి కూడా ఉంది కదా నాకు ఎన్ని ఆర్డర్లు చేశాడు ఇప్పుడు దీన్ని యూజ్ చేయలేదనుకోండి నాకు దీని కూడా కౌంట్ కావాలి నాకు కౌంట్ ఈ కౌంట్ క్యాపిటల్ లెటర్ పెడదాం కౌంట్ ఆర్డర్ ఐడి ఇప్పుడు దీనికి అలియాస్ పెడదాం ఒకటి ఏంటంటే యాజ్ number of orders and count of ఉంది కదా దీనికి ఒక అలియాస్ పెడదాం దట్ ఈస్ యాజ్ number of items ఓకే దీన్ని ఎంటర్ కొడదాం సో క్వాంటిటీ సమ్ ఉంది కదా సమ్ క్వాంటిటీ ఉంది
ఈ క్వాంటిటీలో ద నంబర్ ఆఫ్ ఐటమ్స్, ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్, మనకొద్దు ఇది. ఎన్ని ప్రొడక్ట్స్, ఎన్ని ఐటమ్స్, ఓకే ఇది నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని పెడదాం. నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్, దీనికి నంబర్ ఆఫ్ ఐటమ్స్ యాజ్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని, ఇక్కడ యాజ్ ఆర్డర్, ఇక్కడ ఇది అమౌంట్ ఉంది కదా, దీన్ని సమ్ ఆఫ్ యాజ్ ఆర్డర్ అమౌంట్. ఎక్సలెంట్. ఇప్పుడు చూద్దాం ఒకసారి. కస్టమర్ వైజ్ డీటెయిల్స్ వస్తున్నాయి. కస్టమర్ వైజ్ రాము, నంబర్ ఆఫ్ ఆర్డర్స్ 2, నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ 2, నంబర్ ఆఫ్ ఐటమ్స్ 100, టోటల్ ఆర్డర్ వాల్యూ. ఇక్కడ ప్రసాద్, కిరణ్ ఎక్కడ పోయాడు? కిరణ్ కిందకి వెళ్ళాడు. ప్రసాదేనా? ఓకే, ప్రసాద్ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ 4 ఆర్డర్ చేశాడా? ఒకసారి చూద్దాం. దీన్ని వేరే విధంగా కాపీ, ఇంకొకటి తీసుకొని చూద్దాం. దీంట్లో ఓకే, ఈ క్యాలిక్యులేషన్స్ అని తీసేసి చూద్దాం. మనకి డీటెయిల్స్ అన్ని వస్తాయి. అంటే ప్రతిదాన్ని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి, తప్పదు. ప్రతిదాన్ని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. అట్లా రిపోర్ట్స్ ని, డేటా కదా ఇది, డేటాని క్రాస్ చెక్ చేయకపోతే చాలా తేడా అయిపోతుంది. ఇంకో విషయం తెలుసా, మీరు ఏదైనా ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నట్టయితే సమ్ క్యాలిక్యులేషన్ పార్ట్ వచ్చింది అనుకోండి, అక్కడ మీరు చేసిన దాన్ని వేరే వాళ్ళతో ఇంకొకసారి క్రాస్ చెక్ చేయించుకోవాలి, లేదంటే చాలా తప్పులు వస్తాయి. ఈవెన్ ఒక లెటర్ రాసిన ఆ లెటర్ని ఇంకొకరితో వెరిఫై చేయించుకోవాలి. అందుకే తెలుసా, బ్యాంకుల్లో కూడా ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ ఇంకొకరు కూడా వెరిఫై చేయడానికి 2 రీజన్స్ ఉంటాయి అనుకోండి. ఓకే, గ్రూప్ బై కస్టమర్ ఐడి ఇది అవసరం లేదు. అసలు ఓవరాల్ గా అసలు ఏమేమి ఎవడు చేసాడో చూడాలి మనం. ఇక్కడ గ్రూప్ బై కూడా చేశాను. ఇక్కడ చూడండి, ప్రసాద్ 4 ఆర్డర్స్ ఉన్నారు కదా, చూద్దాం. నో, ప్రసాద్ ఆర్డర్ ఒకటే. ఓకే, ఒకే ఆర్డర్ ప్రసాద్ చేసింది. ఓకే, సో దెబ్బైపోలా అట్లా అన్నమాట. అట్లా ప్రాబ్లం అవుతుంది మనకి. అందుకని దీన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇలా చేసాం కదా, ఇలా చేస్తే 4 వచ్చింది కదా, 4 కదా రావాల్సింది. కస్టమర్ ఐడి కామా ఆర్డర్ ఐడి, ఆర్డర్ ఐడి. వన్ ఆర్డర్ అని ఇలా వచ్చింది. నంబర్ ఆఫ్ ఆర్డర్స్ 1, నంబర్ ఆఫ్ ఆర్డర్స్ 1. బట్ రాము 2 టైమ్స్ వచ్చింది. ఆర్డర్ వైజ్ ఈ ఆర్డర్ కి ఎంత వాల్యూ వచ్చింది? ఓవరాల్ గా రాము నాకు ఇప్పుడు కస్టమర్ ఐడి తీసేస్తే ఏమవుతుంది? ఆర్డర్ ఐడి వైజ్ ప్రసాద్ 4 వచ్చింది చూడండి కౌంట్.
సో ఈ ఆర్డర్ ఐడిని కౌంట్ చేయటం కరెక్ట్ కాదు. ఓకే, దీన్ని సింప్లిఫై చేయడానికి మనకు ఇంకొక మార్గం కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇలా వచ్చేసింది కదా ఇది. దీన్ని తీసుకొని కూడా చేయొచ్చు మనము. దీన్ని కాదు, ఇక్కడ దీన్ని ఇలా మనం నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఓకే, నంబర్ ఆఫ్ ఆర్డర్స్ అనేది తప్పు కాదు. కస్టమర్ ఐడి కామా ఆర్డర్ ఐడితో నేను ఈ విధంగా చేశాను. ఓకే, గుడ్. రాము ప్రసాద్ విషయానికి వస్తే, ప్రసాద్ ఇక్కడ 30 ఆర్డర్ అని వచ్చింది, 30 వచ్చింది. బట్ గ్రూప్ బై కస్టమర్ ఐడి అండ్ ఆర్డర్ ఐడి 30 ఆర్డర్ ఐడిలో మనకి ఇలా వచ్చింది 4 కరెక్ట్. ఇది 4 ప్రోడక్ట్స్ అండ్ సమ్ చేసాం. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. 5505. చూద్దాం సార్, ప్రసాద్ చెక్ చేద్దాం. ప్రసాద్ సంబంధించిన ఇవే కదా, ఇవి 5505 సంథింగ్ ఉంది అంటే కరెక్ట్ ఇది. సో దీన్ని మనం దీంతో ఒక వ్యూ క్రియేట్ చేద్దాం. ఓకే, దీంతో ఒక వ్యూ క్రియేట్ చేసి అప్పుడు చేయొచ్చు మనం. వచ్చిన రిజల్ట్ సెట్ మీద చేయాలన్నమాట. సో వ్యూ క్రియేట్ చేస్తాను. ఆ కస్టమర్ ఆర్డర్డ్ కస్టమర్స్ అన్నాను కదా. నేను సింపుల్ గా దీన్ని జస్ట్ మన ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్ కోసం వాడుకోవడం కోసం నేను జస్ట్ ఓసి అని పెడుతున్నాను, ఆర్డర్డ్ కస్టమర్స్ అని చెప్పేసి. ఓకే, ఒక జస్ట్ ఇలా ఒక వ్యూ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ వ్యూ క్రియేట్ అయిపోయింది. ఈ వ్యూ తోటి నేను ఇంకొక వ్యూని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు చూస్తే సెలెక్ట్ ఆల్, క్రియేట్ వ్యూ. నేను ప్రజెంట్ కొంచెం ఆపుతాను. సెలెక్ట్ ఆల్, ఫ్రమ్ ఓసి అంటున్నాను. మనకి ఇలా వచ్చింది కదా. ఓకే, సో దీని నుంచి నేను కొరి గ్రూప్ బై అని చెప్పేసి కస్టమర్ నేమ్, కస్టమర్ ఐడి, కస్టమర్ ఐడితో గ్రూప్ బై చేసి చేయొచ్చు. మరి ఇక్కడ ఆల్ కాకుండా
ఈ కాలం నేమ్స్ ఉంటే బాగుంటది. అదే ఇక్కడి నుంచి మళ్ళీ కాలం నేమ్ తీసుకుంటాను నేను. డిస్టింక్ట్ అవసరం లేదు కానీ ఈ కాలం నేమ్స్ తీసుకుంటాను. ఈ కాలం నేమ్స్ ఇక్కడ కాదు, ఇక్కడ ఉన్నాయి కాలం నేమ్స్. ఇవి మనకి బాగుంటాయి. ఈ క్యాలిక్యులేషన్స్ లేకుండా ఉంది కదా, దీనిని తీసుకుంటాను. ఇలా వచ్చిన దాంట్లో నుంచి నాకు కావాల్సింది నేను తీసుకుంటాను. ఇక్కడ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎవరెవరు ఏం చేశారు ఏంటి అలాంటిది కావాలి. అందుకని ఇక్కడ ఆల్ కాకుండా ఏం చేస్తానంటే ఈ కస్టమర్స్ ఇలా కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్ ఇలా వేరే తీసుకొని స్టేట్ ఇలా ఇవన్నీ తీసుకొని ఓకే. ఇక్కడ ఆర్డర్ ఐడి ఉందా చూద్దాం ఒకసారి. దీంట్లో ఆర్డర్ ఐడి ఉందేమో. దీంట్లో ఆర్డర్ ఐడి ఉంది ఈ రిజల్ట్ సెట్ లో. అండ్ కౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ ఐడి ఉంది. దీన్ని ఒకసారి మనము చెక్ చేద్దాం డియర్ స్టూడెంట్స్. రిఫ్రెష్ ఓసి ఎస్. దీనిలో కస్టమర్ నేమ్, కస్టమర్ తో నేను ఇక్కడ కస్టమర్ నేమ్ తో నేను గ్రూప్ బై చేయాలి. చేసి మిగతా వాటిని కౌంట్ చేయాలి, సమ్ చేయాలి. ఇలా ఉన్నాయి కౌంట్లు, సమ్ములు అన్నీ ఉన్నాయి కదా. అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచే తీసుకుందాం. సో ఇది కాదు, ఎస్. ఇప్పుడు కస్టమర్ ఐడి ఓకే, ఆర్డర్ ఐడి, కౌంట్ ఆఫ్ ఆర్డర్ ఐడి as number of orders and count product ID. ఇక product ID కాదు, ఫీల్డ్ నేమ్ మారింది. product ID కాదు, వ్యూ కదా మనం చూస్తుంది. వ్యూ ఫీల్డ్ నేమ్ ఏంటి? ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏం చేయాలి? కౌంట్ కాదు, సమ్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి? సమ్ చేయాలి. నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఐడి, నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ సమ్ చేయాలి. ఎన్ని ఉంటాయి? సమ్ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ యాజ్ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సమ్ క్వాంటిటీ అన్నాం కదా, యాజ్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ అని ఉంది కదా, నంబర్ ఆఫ్ ఐటమ్స్. అగైన్ సమ్ క్వాంటిటీ, నంబర్ ఆఫ్ ఐటమ్స్ and as number of items and some unit price as order amount ఉంది. సో దీన్ని ఇలా కాకుండా this one some as amount. ఓకే, group by customer ID. Error, unknown column number of products, number of products. Yes, చేసింది. రాము 2 ఆర్డర్స్ చేశాడు, 2 ప్రొడక్ట్స్ అండ్ ఇది అమౌంట్, దిస్ ఇస్ ద అమౌంట్. ఇది ఐటమ్స్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అట్లా.
నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 100 ఎందుకు ఉన్నాయి అతనికి అంటే ఇక్కడ మనం చూడొచ్చు. రాము క్వాంటిటీ ఒకటేమో 100, ఒకటేమో 10, ఒకటేమో 90, అందుకని 100 వచ్చింది. సో దిస్ ఇస్ ద మనకి ఫైనల్ వ్యూ. దీంతో వ్యూ క్రియేట్ చేద్దాం. వ్యూ ఏమని క్రియేట్ చేద్దామంటే ఆర్డర్ కస్టమర్ ఆర్డర్డ్ కస్టమర్స్ కాకుండా కస్టమర్ ఆర్డర్స్ అని వ్యూ క్రియేట్ చేద్దాం. ఎక్సలెంట్, వ్యూ క్రియేట్ అయిపోయింది. మనం చూడొచ్చు సింపుల్ గా కస్టమర్ ఆర్డర్స్, మన కస్టమర్ డీటెయిల్స్, కస్టమర్ ఆర్డర్స్ ఇవన్నీ వచ్చినాయి. కస్టమర్ ఆర్డర్స్కి వెళ్తే సింపుల్ గా మనకి ఇక్కడ డేటా వచ్చేసింది. ఏ కస్టమర్ ఎంత ఆర్డర్ చేశాడు ఏంటి ఇలాంటివన్నీ కూడా వచ్చేసినాయి. ఓకే స్టూడెంట్స్, సో మనం ఇలా రకరకాలుగా ఈ క్వరీస్ ని రాసుకోవచ్చు. మనము ఫర్దర్ గా ఇంకా కొన్ని టాపిక్స్ కి వెళ్దాం. ఇక్కడ ఓన్లీ క్రియేట్ వ్యూస్ వల్ల ఉపయోగం ఏంటి అనేది నేను చెప్తున్నాను. ఇంకా వ్యూస్ గురించి టుమారో క్లాస్ లో, ఐ మీన్ నాట్ టుమారో, మండే క్లాస్ లో మనం ఇంకా డిస్కస్ చేద్దాం. ఓకేనా?